మాటలకు వద్దాం. ఆతిథ్యం ఇచ్చుట ఎందుకు కూడా మనం విసక్కూడదట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఆతిథ్యం 2 రకాలు. ఒకటి భౌతికమైన ఆతిథ్యం, 2 ఆధ్యాత్మికమైన ఆతిథ్యం. భౌతికమైన ఆతిథ్యం ఇస్తే భూసంబంధమైన వాటికి నువ్వు వారసుడవుగా ఎదుగుతావు. అలాగే ఆధ్యాత్మికమైన వాటికి నువ్వు ఆతిథ్యం ఇస్తే ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు మహిమాయుక్తమైన వాటికి వారసుడిగా ఎదుగుతావు. ఏ ఆతిథ్యంలో ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. భౌతికంగా ఆకలిగా ఉన్నవారు ఉంటారు, ఆహారం లేక అలమటిస్తున్న వారు ఉంటారు, వారికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. అలాగే మనం పిలిచినటువంటి అతిథులు ఉంటారు, వారికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఇక ఆధ్యాత్మికంగా ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలంటే దేవునిని గూర్చి, దేవుని యొక్క సత్యమును గూర్చి వారు ఎరగక అసత్యమే సత్యమని భ్రమిస్తూ చీకటిలో మగ్గుతున్న వారు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి నువ్వు వెళ్ళగలిగి ఈ వెలుగుని కనుక ఇవ్వగలిగితే నువ్వు ఆధ్యాత్మికమైన ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తివి అవుతావు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు చరిత్ర పుటల్లో ఒక చక్కని పాప గుర్తొస్తాను. యాంచో దగ్గరికి వెళ్ళినటువంటి 12 సంవత్సరముల చిన్న కన్యక లంగ్స్ చెడిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఇక కొద్ది దినాల్లో వీడి లోకాన్ని వదిలిపెట్టేస్తాడులే, ఆ ఉన్నంతకాలం వైద్యులైన మీరు ఏదో వైద్యం చేస్తూ ఉండండి, మా వల్ల ఏం కాదు, ఇక మా దగ్గర కొంచెం డబ్బు ఉంది కనుక డబ్బు ఇస్తాం అని చెప్పి యాంచో గారి కుటుంబ సభ్యులంతా డాక్టర్లకు చెప్పేసి ఆ డబ్బు మాత్రం అక్కడ అప్పచెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. యాంచో గారు మాత్రం మంచం మీద పడక మీద ఉన్నాడు, వైద్యులు వైద్యం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల మధ్య భౌతికంగా బాధలో ఉండడం చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న పాప ఆధ్యాత్మికంగా ఇతడు చీకటిలో ఉన్నాడు. ఎందుకంటే గౌతమ బుద్ధుడే దేవుడని నమ్మే గొప్ప పరిస్థితుల మధ్య ఆనాడు యాంచో కుటుంబం ఉంది. గౌతమ బుద్ధుడు మాత్రమే దేవుడని నమ్ముతున్నారు వాళ్ళు. అలాంటి ఆధ్యాత్మిక చీకటిలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి పాప వెళ్ళి యేసుని గురించి స్వార్త చెప్పింది 2 రోజులు. ఊరికా మా గౌతమ బుద్ధుడి కంటే గొప్పవాడు కదా, నువ్వు పో అని చెప్పి 2 రోజులు గంటేశాడు. 3వ రోజు వచ్చి, అయ్యా నేను ఎరిగిన దేవుడు సజీవుడయ్యా, ఆయన నిన్ను మరణంలో నుంచి, బలహీనతలో నుంచి, పాపంలో నుంచి ఇక మొత్తం వదిలిపెట్టేసింది. ఇవన్నీ చెప్పి నా మాటలు వింటే విన్నావు, వినకపోతే వినకపోయావు, ఇదిగో కనీసం ఈ చిన్న పుస్తకాన్నైనా నువ్వు చదువయ్యా, నా దేవుడు నిన్ను కరుణిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ చిన్న మాట, ఆ చిన్న ఆధ్యాత్మికమైనటువంటి ఆతిథ్యం ఏం జరిగిందో తెలుసా? ఏం చేయగలిగిందో తెలుసా? ఏంటండి ఏం జరిగింది పాస్టర్ గారు? ఆమెన్, ఆమెన్. కొరియా దేశమంతటికి ఆతిథ్యం అయ్యింది. ఆ తర్వాత ప్రపంచంలో అనేక మంది వ్యక్తులకు ఆధ్యాత్మిక ఆతిథ్యం అయ్యింది. ఇప్పుడు చెప్పండి, యాంచో గారిదా క్రెడిటా చిన్నపిల్లదా? చాలాసార్లు నేను చేసేది చిన్న పనేగా అనుకుంటావు. ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు చెప్తున్న మాట అది. యాంచో ఇక్కడ నా దృష్టిలో దేవదూత. ఆ పాప ఆతిథ్యం ఇచ్చి దేవదూత లాంటి వ్యక్తికి ఆతిథ్యం ఇస్తే ఆయన దేవదూత ఈ దేశము నలుమూలల దేవుని వార్త. ఆ రోజున మరియ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి ఎలాగైతే అందించిందో, ఇదిగో యాంచో దేశము నలుమూలలకు వెళ్ళి దేవుని మాటను అలాగ అందించడానికి ఉపయోగపడింది. మిత్రులారా, ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్నటువంటి నా అంతరంగములో ఇందుకొరకు మన దగ్గర ఏం రాకూడదంటే విసుగుదల రాకూడదు.
ఎన్ని సంవత్సరాలు మట్టి కొత్త మాజేరులో స్వార్త చెప్పినా ఈ 4 ఇళ్ళే కదలటల్లా, ఈ 4 ఇళ్ళ వాళ్ళే రావట్లా, వీళ్ళు దేవుని రుచి చూడల్లా అని విసుకోబాకే. పాస్టర్ గారికి పని పాట లేకుండా ఆగస్టు మాసంలో ఆఖరి వారంలో 2 రోజులు మా తాట తీస్తున్నాడు. ఎన్ని పనులున్నా ఏం చెప్పాను, ఇక్కడ ఈ 2 రోజులు ఉండాల్సిందే అని చెప్పా. అది కొందరికి ఏమవుతుంది, చెప్పాలి, ఇక మీ ఇష్టం. ఉద్యోగం మానేసి మరీ రమ్మన్నాడు. నిజమండి. ఏం చెప్పింది వాక్యం, ఏం చెప్పాడు ఇందాక పౌలు గారు, మేము రాసిన ఈ పత్రికకు వ్యతిరేకంగా ఎవడైతే మీతో సంభాషిస్తున్నాడో మాట్లాడుతున్నాడో వాళ్ళందరికీ మీరు వెడంగా వెళ్ళిపోండి అన్నాడు. ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దాసునిలో ఉండి మీతో చెప్పిన ఈ మాటలకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న బృందం ఏదైనా ఇక్కడ ఉంటే, లేదా వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ అతనికి సిగ్గు కలిగేలాగా మనం ఇప్పుడు అతనికి చాలా జాగ్రత్త నేర్పాలి. ఇది వాస్తవం, ఇది సత్యం. నాలో అంటుకట్టబడిన ప్రతి తీగే నీ ఫలింపు కోసం నా దేవుడు చెప్తున్న మాట ఇది. నీ ఫలింపును చూడాలని నా దేవుడు నీ వైపు కనులెత్తి చూస్తున్నాడు. నీ నుంచి ఫలాలు కావాలని ఆశతో నీ కొరకు కనిపెడుతున్నాడు. అదిగో చిన్నది చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆతిథ్యం ఇంత గొప్ప పరిచర్యకు బీజం వేసి వెళ్ళింది. చప్పట్లు కొట్టుకెట్టుగా. ఇది భౌతిక కోణం. ఇక శరీర కోణానికి వస్తున్నా. ఇది ఆధ్యాత్మిక కోణం. ఇంతకు ముందు చెప్పింది ఆధ్యాత్మిక కోణం. ఇప్పుడు శారీరక కోణానికి వస్తున్నా. వాక్యము రెండిటికీ చెందింది. అది 2 అంచులు కలిగిన ఖడ్గం. మన విశ్వాసులకు పితరుడైనటువంటి అబ్రహాము గారు 99 సంవత్సరాల వయసునందు మమ్రే అనబడినటువంటి ప్రదేశములో సింధూర వృక్షం కింద ఎండవేళ, బాగా వినాలే, ఎండవేళ అక్కడ కూర్చున్నాడు. అటువైపు నుంచినట 3 మనుషులు లేదా దేవదూతలు, నువ్వే పేరు పెట్టుకున్నా నాకేం ఇబ్బంది లేదు, 3 దేవదూతలు వస్తూ ఉండడం చూశాడట. చూసిన మరుక్షణం ఆ ఎండవేళ వాళ్ళ కొరకు ఎదురెళ్ళి పరిగెత్తుకెళ్ళి, అయ్యలారా, దేవా, ప్రభా, నువ్వు నా ఆతిథ్యం తీసుకోకుండా నన్ను దాటిపోవద్దయ్యా అన్నాడు. అని అక్కడ నిలబడలా ఆ మాట చెప్పేశాడు. గబగబా లోపలికి వెళ్ళిపోయి సారాకి చెప్పాల్సిందో చెప్పేశాడు. ఆ తర్వాత మందలోకి వెళ్ళిపోయాడు. కవ్విన ఒక పశువును వధించాడు, దాన్ని సిద్ధపరిచాడు, తీసుకొచ్చి సారమ్మకి ఇచ్చాడు, అంతా రెడీ చేసి మీరు 3 దీన్ని తీసుకుని నెమ్మది పొందుకోండి అని సాష్టాంగపడి వారికి నమస్కరించాడు. హలో, నా మాటలు జరగండి, ఇదంతా తెలిసిందేలే, మాకేం పెద్ద కొత్త అనుకుంటా ఉంటారు. కానీ కొత్త ఉంది ఇక్కడ. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుని సత్యం మీ ముందుకు రాబోతోంది. అర్థమైందా మిత్రులారా? అలాగ సాష్టాంగపడగి అతనికి మొక్కిన తరువాత అతడు తిని తృప్తి చెందిన తరువాత అంటున్నాడు, అబ్రహాం, మీదటికి మరలా నేను మీ ఇంటికి ఈ దినము వచ్చేసరికి అదిగో ఆ శారాయి ఒడిలో ఒక పిల్లాడు ఉంటాడు అని చెప్పాడు. అలా చెప్పగానే ఈ మాట అబ్రహాం గారితో చెప్తున్నారు. ఈయన లోపల తలుపు చాటున ఉన్నటువంటి శారాయి బాగా వినండి, శారాయి గారు ఏమనంటే పక్కున నవ్విందట. నవ్వితే అబ్రహాం గారికి తెలియదు ఆవిడ నవ్విన సంగతి. అంటే మళ్ళాగా అనలేదన్నమాట. మరేముంది, పెదాలు కదిలినాయి, ఆలోచన కదిలింది. అది ఈయనకి తెలిసింది. తెలిసి అన్నాడు, శారాయ్, నువ్వు నవ్వనేలా అన్నాడు. లేదయ్యా, నేను నవ్వలా. చూసారా, అబద్ధం ఆడడానికి మన పెదవులు ఎంత తొందరపడతాయో. అది మానవ జాతి.
వెంటనే అన్నాడు, లేదు నువ్వు నవ్వావు సారాయ్. అప్పుడు భయపడింది సారాయ్. అప్పుడు కానీ ఆవిడలో ఉన్న అవిశ్వాసం కాస్త పటాపంచలైపోయింది. దేవునికి స్తోత్రం. ఇది సత్యం. దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడితే నీలో ఉన్న పాపము పెళ్ళుపుకి బయటికి వెళ్ళిపోతుంది. ఇది సత్యం. నేను రుజువు లేకుండా మాట్లాడను. పొట్టివాడైన జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా చెట్టు దిగని ఒక్క మాట పలికితే జక్కయ్య గుండెల్లో గూడు కట్టుకున్న పాపమంతా పెళ్ళుపుకి బయటికి పరిగెత్తింది. ఎన్నో ఎన్నో సందర్భాలలో ఆయన మాట. అందుకే అవన్నీ ఎరిగిన కవిగారు అన్నాడు, ఒక్క మాట చాలు అని. నేను పాడను, టైం అయిపోతుంది. ఇక్కడ ఆగలను. ఈ విశ్లేషణ, ఈ ఆతిథ్యం వలన ఇక్కడితో అవ్వలా. ఒక్క ఆత్మతోనే విమోచన వస్తే పెద్ద గొప్పేం కాదు. తర్వాత ఏం జరిగిందో చెప్పండి చూద్దాం. పాస్టర్ గారు చెప్తుంటే చెవులు ఇక్కబొట్టి మరి వింటున్నారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఈ ఆతిథ్యం ఇవ్వడం వలన చెప్పాలి మరి. అసలు సిసలు కథ అక్కడ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడో 25 సంవత్సరాల నాడిచ్చిన వాగ్దానం నాకు అక్కడ బీజం పడింది. ఆ బీజము ఇప్పుడు ఒట్టుడు ఇంతంతయి ఏదో ఉంది. నాకు ఆ పాఠ్యం రాదు. ఏమవుతుందట చెప్పగలరా ఎవడన్నా తెలుగు పండితులు ఉంటే? సువిశాలమంత సృష్టి అంతటికి వ్యాపించింది. 3 జాతుల వారికి అతడు పితరుడయ్యే భాగ్యం వచ్చింది. చిన్ని ఆతిథ్యం. నాకు చెప్పిన రోమా 12:1 పూర్తి చేసేసింది. అక్కడ వంగి నమస్కరించడం ఏం తెలియచేసిందంటే, ఎస్ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా ఇంత వినయం ఉండాలి, విసుగకుండా ఇవ్వాలి. మా పాస్టర్ గారు చెప్పి నేను చేసేస్తా అని టకటకా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిదే, కానీ అక్కడ ఏం చూపిస్తున్నావు నువ్వు? నీ అహమా, నీ దర్పమా? చాలాసార్లు ఆలోచన చేయండి. నీకున్నటువంటి ప్రజ్ఞ, నీలో వాళ్ళు ఏం చూడగలగాలి? ఆతిథ్యం పొందేవాళ్ళు. అబ్రహాము దగ్గర దేవుడు ఏది చూశాడో నీ దగ్గర కూడా ఆతిథ్యం పొందుకున్నవాడు అది చూడగలగాలి. ఆ రోజున అబ్రహాము పొందుకున్న గొప్ప దీవెనను ఈ రోజున నువ్వు పొందుకోగలవు. అందుకు బైబిల్ చెప్తోంది. ఇందాక చిన్న పిల్ల చేసిన చిన్న ఆతిథ్యము ప్రపంచము నలుమూలలకు వ్యాపించినట్లుగానే అబ్రహాము చేసిన ఈ చిన్ని ఆతిథ్యము, చిన్నదే ఆతిథ్యం, కానీ ఫలితం మాత్రం ఊహకందనంత గొప్పది. దేవునికి స్తోత్రం. అది ఇందాక అక్కడ చెప్పినటువంటి ఎబ్రీ గ్రంథకర్త, మీరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే విసుకక ఆతిథ్యం ఇవ్వచ్చుటలో మరింత మెళకువ కలిగి ఉండాలి. అటు శారీరక సంబంధమైన ఆతిథ్యమైనా సరే, ఇటు ఆధ్యాత్మిక సంబంధమైన ఆతిథ్యమైనా సరే, ఈ 2 ఆతిథ్యాల్లో ఏది నీకు ఇవ్వడానికి దేవుడు నీకు కృపావరం ఇస్తే అందులో నువ్వేం చేయకూడదంటే విసుకక దానిని చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి.